హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి, ఇంకా కాస్ట్ ఎలా తీసుకోవాలి, మిషన్ తీసుకున్న వాళ్ళు డిజైన్ కాస్ట్ ఎలా తీసుకోవాలి అనే టాపిక్ మీద ఈరోజైతే డిస్కషన్ చేద్దాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఈ అక్కదేంటి లిప్ మూమెంట్ ఒకలాగా ఉంది, ఇంకా అక్క వాయిస్ వచ్చేసి మరోలా ఉంటుంది అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, నేను పొద్దున వాయిస్ రికార్డ్ చేశాను. ఇంకా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ పొద్దున్నే చేయడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ వెహికల్స్ అవి ఇవి వెళ్తూ ఉంటాయి కదా, వాటి సౌండ్ అయితే చాలా వచ్చింది, బాగా డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి అయితే నేను ఇంకా ఇదంతా వాయిస్ తీసేసి మళ్ళీ రికార్డ్ చేశానండి. అందుకే అలా ఉంది. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏంటి అంటే మిషన్ తీసుకున్న వాళ్ళు, తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే మనకి రెడీమేడ్గా చాలామంది చాలా తక్కువ కాస్ట్లో సేల్ చేస్తున్నారు కదా. మనకి సేల్ అవుతుందా లేదా అని అయితే చాలా భయపడుతున్నారండి. దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇంకా ఏంటి అంటే మనకి రెడీమేడ్ బ్లౌజులు మల్టీ కలర్లో బ్లాక్, బ్లూ, గ్రీన్, రెడ్ ఈ కలర్లో అయితే వేస్తూ ఉంటారు. సో మనకి అదే కలర్లో అయితే ఎప్పుడు వేసుకోలేరు కదండి కస్టమర్స్ అయితే. ఎప్పుడో ఒకసారి అయితే శారీకి తగ్గట్టుగా ఉండాలి, అదే కలర్లో చక్కగా కస్టమైజ్ చేయించుకోవాలి అని అయితే అనుకుంటారు కదా. మనకి అయితే అంటే కొన్ని బ్లౌజులు వేసుకుంటారు, 3 తీసుకుంటారు, 4 తీసుకుంటారు, అంతకుమించి అయితే తీసుకోలేరు కదండి. వాళ్ళకు కూడా కస్టమైజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి అయితే మనము భయపడాల్సిన అవసరము లేదు. మనకి కస్టమర్స్ వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకా కాస్ట్ విషయానికి వస్తేనైతే మనము కాస్ట్ వచ్చేసి మన ఏరియాని బట్టి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందండి. మనకి హెవీ వర్క్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటికో కాస్టు, నార్మల్ వర్క్కో కాస్టు, ఇంకా మీడియం వర్క్కో కాస్టు, అలా అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ మనకి టైముని బట్టి కాస్ట్ ఎలా డిసైడ్ చేయాలి అంటే టైముని బట్టి డిసైడ్ చేయాలి అండి. మనకి మ్యాక్సిమము ఒక బ్లౌజ్ 5 అవర్స్ అట్లా పట్టింది అనుకోండి, మనము 500, 600 అట్లా 600, 700 వరకు కూడా కాస్ట్ చేయొచ్చు. మనము ఈ కాస్ట్ ఏ విధంగా లెక్క కట్టాలి అని అంటే మనము 1 అవర్కి ఏరియాని బట్టి 100 నుంచి 150, 200 వరకు కూడా తీసుకోవచ్చు అండి 1 అవర్కి. ఆ విధంగా తీసుకున్నట్టయితే మనకి ఎంత కాస్ట్ చేయాలి అని అయితే తెలుస్తుంది. ఇంకొచ్చేసి మనము టైం ఎలా లెక్క కట్టాలి, ఇంకా టైంకి సంబంధించి మనము అంటే 1 అవర్కి ఎన్ని స్టిచ్చెస్ అవుతాయి, ఇవన్నీ అయితే క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పూర్తి క్యాలిక్యులేషన్ అయితే చాలా టాపిక్ ఉంటుంది. దాని గురించి డిస్కషన్ చేయాలి అనుకుంటే ఒక లైక్ కొట్టండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఓకే, వీళ్ళకి ఈ టాపిక్ గురించి అవసరం ఉంది అని అయితే నాకు అర్థమవుతుంది. అందుకోసం అని అయితే నేను ఆ టాపిక్ చర్చించగలుగుతానండి. ఇంకా ఈ ఛానల్లో వచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి ఛానల్ని అయితే ఓపెన్ చేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద అయితే ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ వర్క్ వేసి ఉంచానండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఇంకా ఇందులో కలర్స్ వచ్చేసి చూసారా ఏ విధంగా వేసానో. మనకి ఈ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. అంటే మనకి 3D ఫ్లవర్స్ చేసుకోవడం అయితే కష్టమే అండి. ఇంకా ఈ బ్లౌజ్కి కలర్స్ వచ్చేసి నేను బ్లూ కలర్, పింక్ కలర్, గోల్డ్ అండ్ ఎల్లో అయితే నేను యూజ్ చేశాను. ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారు కదా, అందులో అయితే డిజైన్ ఉంది. బట్ కాకపోతే ఏంటి అంటే నేను మధ్యలో డిజైన్ వేయకుండా వదిలేసాను అనమాట, అక్కడ వేయలేదు డిజైన్. ఈ విధంగా అయితే నేను ఫస్ట్ బ్లౌజ్ పైన మొత్తం ఇలా రెడీ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పింక్ అంటే మనకి కావాల్సింది 3D ఫ్లవర్స్ ఏంటి, పింక్ కలర్లో కావాలి 3D ఫ్లవర్స్. అందుకోసం వచ్చేసి నేను పింక్ కలర్ థ్రెడ్డే యూజ్ చేశాను, అదేవిధంగా పింక్ కలర్ క్లాతే యూజ్ చేశాను. పింక్ కలర్ క్లాత్ మీద అయితే నేను ఈ విధంగా 3D ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను.
వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే నేను సాల్డరింగ్ మిషన్తో అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. చూసారుగా ఈ విధంగా 3D ఫ్లవర్స్ అయితే వేసుకొని జాగ్రత్తగా సాల్డరింగ్ మిషన్తో అయితే మనకి ఫ్లవర్స్ చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి 3D ఫ్లవర్ వచ్చేసి మనకి జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకి థ్రెడ్ పోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను కొంచెం క్లాత్ ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి మొత్తం చుట్టూ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి 3D ఫ్లవర్ చుట్టూ ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. ఒక ఫ్లవర్కి మనకి థ్రెడ్కి అంటుకోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే నేను మనకి ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటుంది కదా, దానిపైనే కట్ చేస్తున్నాను. దాని కింద అయితే నేను పేపర్స్ వేసానండి. మన ఫ్రేమ్కి ఏం అవ్వకుండా అయితే పేపర్స్ వేసి అయితే నేను కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి రౌండ్గా కట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే సీజర్తో అయితే నేను ఈ విధంగా జాగ్రత్తగా థ్రెడ్ కట్ అవ్వకుండా కట్ చేసుకొని నేను ఈ మధ్యలోకి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మనకి థ్రెడ్ కట్ అయిందనుకోండి, మనకి థ్రెడ్ కట్ అవ్వడం వల్ల మొత్తం పొరలుగా వస్తుంది. ఫ్లవర్ నీట్గా అయితే కనిపించదు, ఫ్లవర్కి కూడా లైఫ్ ఉండదు కదా. అందుకనే మనం జాగ్రత్తగా చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమున్నా సీజర్తో అయితే తీసేసుకోవాలండి. ఎందుకంటే మనకి సాల్డరింగ్ మిషన్తో చేసేటప్పుడు ఎక్కువ క్లాత్ మనము చేసినామనుకోండి బ్లాక్ కనిపించకుండా అయితే ఉంటుంది. ఇంకా కొంచెం క్లాత్ అయితే మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ కొంచెం క్లాత్ని వచ్చేసి అయితే మనము సాల్డరింగ్ మిషన్ తీసుకొని అయితే సాల్డరింగ్ మిషన్తో ఈ విధంగా కొంచెం టచ్ అప్ ఇవ్వాలండి. మరి ఎక్కువగా వచ్చినట్టయితే ఏమవుతుందంటే మనకి థ్రెడ్ కంటుకొని థ్రెడ్ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంది. అందుకని ఈ విధంగా కొంచెం మనకి ఏంటంటే ఎక్స్ట్రా ఏం కనిపించకుండా మనము ఈ విధంగా అయితే సాల్డరింగ్ మిషన్తో ఈ విధంగా చిన్నగా టచ్ అప్ అట్లా మామూలుగా అయితే ఇవ్వాలండి. బ్లాక్ కలర్ అట్లా వస్తుంది కదా, ఆ విధంగా అయితే రాదు. చాలా నీట్గా చూసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసుకోండి నీట్గా. ఫ్లవర్ అయితే రెడీ చేశానండి మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఆ 3D ఫ్లవర్ చూసి అయితే సాల్డరింగ్ మిషన్ ఎక్కడ ఆర్డర్ చేశారు అని అయితే కొంతమంది కామెంట్ చేశారండి. ఈ సాల్డరింగ్ మిషన్ గురించి అయితే మనం వేరే వీడియో చేద్దామండి. ఇందులో సగం పేపర్ వేసాను, అందుకే మంచిగా క్లాత్ పైన కట్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ క్లాత్ పైన మర్చిపోయి సాల్డరింగ్ మిషన్ పెట్టి క్లాత్ నేనైతే కింద పేపర్ అయితే పెట్టాను. చూసారుగా ఈ విధంగా అయితే ఫ్లవర్స్ అన్ని దాదాపుగా రెడీ చేసుకున్నాను. ఒక్క బ్లౌజ్కి వచ్చేసి నాకు ఎన్ని ఫ్లవర్స్ పట్టినాయి అంటే 15 ఫ్లవర్స్ వరకు అయితే పట్టాయండి. ఎందుకంటే బ్యాక్ ఒక 5 ఫ్లవర్స్ ఇంకా ఫ్రంట్ 2 ఫ్లవర్స్ పట్టినాయి, హ్యాండ్స్కి 6 వరకు అయితే పట్టినాయండి. 10-15 పట్టినాయి ఫ్లవర్స్. ఇంకా ఈ విధంగా అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న వాటితో అయితే ఫ్లవర్ ఎలా రెడీ చేయాలి అంటే చూడండి, ఈ విధంగా పైనకి కొంచెం ఇలా పెట్టుకొని ఈ విధంగా అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చుట్టేసుకోవాలి. సేమ్ ఫ్లవర్ లాగా మనకి రోజ్ పెటల్స్ అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఈ ఫ్లవర్ అయితే అంత బాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది చేయడం వల్ల నాకు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చిందండి 3D ఫ్లవర్ వల్ల. అది చేసినాక నాకు హ్యాపీనెస్ వేరే ఉందండి. చాలా మంచిగా అనిపించింది నాకు ఈ 3D ఫ్లవర్స్ వల్ల. ఇంకా నేను ఒక బ్లౌజ్ 3D ఫ్లవర్తో కుట్టిన బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటున్నాను, కానీ నాకు టైం లేక ఇంకా నేను కుట్టుకోలేదండి. నా కోసం అయితే నేను ఒక బ్లౌజ్ అయితే ఉంచేసుకున్నాను, వర్క్ అయితే వేసుకున్నానండి. నేను ఇంకా బ్లౌజ్ కూడా కుట్టుకొని అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకైతే. ఈ విధంగా ఫ్లవర్ చుట్టుకున్న తర్వాత మనం కింద నుంచి చూపించినట్టు నేను కుట్టు వేసుకొని ఇక్కడ మనము 3D ఫ్లవర్ మధ్యలో అయితే గ్యాప్ వదిలేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి ఫ్లవర్ అయితే రోజ్ ఫ్లవర్ వచ్చి మన బ్లౌజ్ మీద ఉందా అన్నట్టుగా అయితే ఉందండి. చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరిచ్చే సపోర్టే నాకు ఇంకా బ్లౌజులు వేరే వేరే మోడల్స్ చేసి చూపించాలని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా రకాల మోడల్ బ్లౌజులు అయితే నేను చేసి అయితే చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్. చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి.